హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ చరణ్ అయితే తిరుమలకి బయలుదేరినాము. సడన్గా అనుకొని బయలుదేరినాము. బైక్లో వెళ్దాం అనుకుంటే ఇంట్లో ఒప్పుకోవడం లేదు, బస్సులో వెళ్ళండి అన్నారు. సో ఇద్దరం బస్సు ఎక్కినాము. ఇప్పుడు రాయచూరులో స్టార్ట్ అయినాము. రాయచూరు నుంచి తిరుపతి ఒక 3 అవర్స్ పడుతుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. గాడి వేళ 1 గంట అవ్వచ్చు. చూద్దాం ఏ టైం అవుతుందో. చక్కగా అలిపి దగ్గర దిగేసి అలిపి నుంచి నడుచుకుంటూ వెళ్దాం ఉంటాం పైకి. ఒకప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే టికెట్ చాలా తక్కువ ఉంటుంది, 100-120 అటు ఉంటుంది. ఇప్పుడు సింగిల్ పర్సన్కి వచ్చేసి 220 రూపాయల టికెట్. మా ఇద్దరికి కలిపి 440 రూపాయల టికెట్ రాయచూరు నుంచి తిరుపతికి. పీలేరు దగ్గర ఎంటైనాము. ఇంకా పీలేరు నుంచి లెఫ్ట్లో వెళ్ళిపోతాం తిరుపతికి. పీలేరు బస్ స్టాండ్. రోడ్డు మాత్రం సూపర్. కానీ స్టెప్స్ వస్తాయి. శ్రీవారి మెట్లు 6 కిలోమీటర్లు అనమాట. దగ్గర దగ్గర తిరుపతి ఇలా వెళ్ళామంటేనా జూ పార్కు అలిపిరికి వెళ్ళిపోవచ్చు. కానీ బస్సు అయితే టౌన్లో నుంచి వెళ్తుంది అలిపిరికి. కరెక్ట్గా 1 గంట అయితే అయింది. అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాము. 1 గంటకి అయితే బస్సు కరెక్ట్గా దింపేసినాడు. ఇంకా పోయేసి నడుచుకుంటా పైకి వెళ్దాం. కొండపైకి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి టెంకాయ కొట్టేసి బయలుదేరాలి. తిరుమలకి లోపలికి ఎంటర్ అయితేనే దేవుని ప్రసాదం అయితే ఇచ్చినారు. అయితే మళ్ళీ ఎక్కాల. నీళ్ళు వస్తున్నాయి, జారినారంటే పడతారు. ఇదే గోపురం, ఫస్ట్ గోపురం ఎంటర్ అవుతాం. టైం వచ్చేసి 1:15, 1:20 అవుతుంది. ఫస్ట్ గోపురం ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం పైకి. ఫస్ట్ గోపురం దగ్గరికి అయితే వచ్చినాము. 1:10 స్టార్ట్ అయినాం. ఇది ఫస్ట్ గోపురం అనమాట. ఫస్ట్ గోపురం ఎంటర్ అయినాము. పైనుంచి ఎందుకో వాటర్ వస్తున్నాయి. కడుగుతాను రా. ఓకే, మొత్తం అంతా ఎర్రగా ఉన్నాయి. నిదానంగా నడచాలి, జారినారంటే అంతే. ఇట్లా స్టెప్స్ ఎక్కక చాలా సంవత్సరాలు అయిపోతుంది. 300 స్టెప్స్ ఎక్కుతానే గసగిని ఫస్ట్ టైం కదా. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఎక్కుతాను. ఇంత కష్టపడి ఎక్కుతాం కదా, పైకి పోతానే ఈ కాలు నొప్పులు అవన్నీ ఉండవు. ప్రశాంతంగా ఉంటుంది పైకి ఎక్కేసినామంటే మొత్తం స్టెప్స్. తిరుపతి ఫైనల్గా అయితే గాలిగోపురం వచ్చేసినాం. గాలిగోపురం దగ్గరికి వచ్చేసినాం. గాలిగోపురం దగ్గర అనమాట. గాలిగోపురం దగ్గర ఇవన్నీ ఇక్కడి నుంచి కొద్దిగా అంతా నడుచుకుంటా టైపు ఉంటుంది. మళ్ళీ మోకాల పర్వతం దగ్గర ఎక్కాల్సి వస్తుంది. షాపులు మొత్తానికి 2080 మెట్లు అయితే ఎక్కినాము. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇక్కడికి వచ్చేలా ఎంతసేపు పట్టిందిరా? గంట 20 నిమిషాలు పట్టింది. 1 hour 20 minutes పట్టింది ఇక్కడికి వచ్చే లోపల. ఎక్కలేకుండా ఆల్మోస్ట్ ఎక్కి దగ్గర 7-8 ఏళ్ళు అవుతుంది. ఎక్కే లోపల సడన్గా నొప్పులు తొడలంతా. మేము ఇంటికా నుంచి చెప్పులు వేసుకొచ్చుకోలేదు, డైరెక్ట్ బస్సులో కూడా అట్లే వచ్చినాము. ఇంటికా రాయచూరు నుంచి చెప్పులు ఇంట్లో పెట్టేసి వచ్చేసినాము. దేవుని దగ్గరికి పోతున్నాము, చెప్పులు ఎందుకులే అని. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చక్కగా వచ్చినాం. ఇంకెక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ పోయేట్టుగా ఉంటుంది. మళ్ళీ రోడ్డు వస్తుంది. రోడ్డు మీద నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుంది రోడ్డు అంతా. ఉడతలు చూడండి, అడవి ఉడతలు ఉన్నాయి. విగ్రహం దగ్గరికి వచ్చినాము. అక్కడ రోడ్డు ఉంది, ఆ రోడ్డు క్రాస్ అయినామంటేనా ఆంజనేయ స్వామి గుడి రోడ్డు కనబడుతుందండి.
ఇక్కడ పైనుంచి రోడ్డు. ముందు ఇక్కడ జింకలు చాలా ఉంటున్నాయి, ఇప్పుడు జింకలే కనపడలేదు. ఇదంతా రోడ్ అనమాట. చూడండి కిందికి దిగుతున్నాయి అనమాట. సైడ్కి పోవాలి, స్టెప్స్ దగ్గర నుంచి దిగేసి వచ్చేసాము. ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఆంజనేయ స్వామి కూడా వస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము. సగం దారికి వచ్చాం. ఇంకా రోడ్డు అమ్మి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ కొద్దిగా ముందు వేసి రోడ్డు అమ్మి నడుచుకుంటూ పోవాలి. అట్లా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చే లోపల 2.5 hours పట్టింది. ఇంకా ఇవి నడుచుకుంటూ పోయేసి మనమైతే ఇప్పుడు నడుచుకుంటా అక్కడికి వెళ్ళాలి. తర్వాత అక్కడి నుంచి అక్కడ పైకి వెళ్ళాలి. మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం. మూడు 450 ఉండే. ఇంకా ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసినాము. ఇది లాస్ట్ స్టెప్. ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాము. మధ్యాహ్నం 1:10కి బయలుదేరినాము. మొత్తం పైకి ఎక్కే లోపల 5:20 అయింది. మొత్తం 3500 స్టెప్స్. ఏమంటే చాలా రోజులు ఎక్కి, అందుకే లేట్ అయింది. 4 hours పైన పట్టింది. ఎన్నో సంవత్సరాలు అయింది పైకి ఎక్కి, ఎక్కలేకపోయినాం. కూర్చుంటా ఆక్కుండా ఈ టైం అయింది. ఇంకా పోయేసి కోనేట్లో మునిగేసి వరాహ స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ వెంగమాంబలో పోయి తినేసి చక్కగా దర్శనానికి వెళ్ళిపోతాము. మళ్ళీ అయిపోయినాక ఆన్ చేస్తాం కెమెరా. ఏమైనా కొండపైకి ఎక్కుతానే ఆ ఫీలింగే వేరు. చల్లగా భలే ఉంది. పైకి వచ్చేసినాం, స్నానం చేసినాము, బ్యాగ్ లాకర్లో పెట్టినాము. ఇంకా దర్శనానికి పోతున్నాము. మొబైల్ వచ్చేసి ఆడ కౌంటర్లో ఇచ్చేస్తాము. వరాహ స్వామి అన్నమాట ఇక్కడ కోనేటి పక్కన. వరాహ స్వామి గుడిలోకి వెళ్ళేసి వరాహ స్వామి దర్శనం చేసుకున్నాము. గంగమాంబలే వేసి తినేసి ప్రసాదం ఇచ్చాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. తొమ్మిదిన్నరకు అయితే ఎంటర్ అయినాం లోపలికి. ఈడేమో స్క్రీన్ మీద 30 గంటల దర్శనం అని చూపిస్తుంది. చూడాలా. మొత్తం అంతా రోడ్డు 2.5 గంట 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాము. ఏందో ముందు మాత్రం లేవన్నీ మార్చేసిన రూల్స్. ఉచిత దర్శనం టోకన్లు ఇవ్వడంలే. ముందు నడుచుకుంటూ వస్తే ఉచిత దర్శనానికి టోకన్లు ఇస్తున్నారు. స్టెప్స్ ద్వారా వచ్చేప్పుడు అవన్నీ ఇవ్వడంలే.
కార్లో వచ్చినా ఉచిత దర్శనం నడుచుకుంటూ వచ్చినా కానీ అన్నీ ఒకటే లైనే ఉచిత దర్శనం. పైకి కార్లో వచ్చినా కానీ సేమ్ ఇదే. నడుచుకుంటూ వచ్చిన ముందు సపరేట్గా ఉంటాయి. 300 టికెట్లు అయితే సపరేట్గా పెట్టినారు. ఎన్ని కిలోమీటర్లు నడిచిన కాలు కూడా రావడం ముందుకు అడిగేద్దాం అంటే పట్టకపోతానే. 9:30 ఇప్పుడు ఎంటర్ అయినాం లోపలికి. క్యూ లైన్ చూద్దాం మార్నింగ్ ఏ టైం అవుతుందో వచ్చేదానికి. కాళ్ళు అయితే ముందుకు పోయేదానికి అడుగు వేయడం లేదు, నొప్పులు అట్టున్నాయి. కింది నుంచి అలిపి నుంచి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఈ పైన అంతా 2-3 కిలోమీటర్లు నడిచాం క్యూ లైన్ కోసం. దాన్ని రూమ్లలో వేసేసారు. నిన్న నైటు 9-9:30 ఎంటర్ అయితే ఈరోజు మధ్యాహ్నం బయటకు వచ్చేలోపల ఈ టైం అయింది. 2-2:30 అయింది. దగ్గర 16 గంటల పైన పట్టింది దర్శనం. మొబైల్ ఇప్పుడు రికవర్ చేసుకున్నాను లగేజ్ కౌంటర్లో. లడ్లు తీసుకుని వెళ్తున్నాను. టోకన్లో లాకర్లో బ్యాగ్ అయితే తీసుకున్నాము. రిటర్న్ కిందికి బయలుదేరేసి కిందికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాము. ఏ టైం అయితే చూద్దాము. టైం వచ్చేసి 3 అవుతుంది. 16 గంటల దర్శనం పట్టింది. కిందికి పోతాము. ఎలక్ట్రిక్ బస్సులు. మనం వచ్చేసి ఆ పక్క లాస్ట్కి పోవాలి. బస్సులు ఎక్కన్నా బస్సు రెడీగా ఉంది. ఇంటికి పోవడమే. ఇంటికి పోవడం 7 అవుతుంది. 5, 6, 7, 6 అవుతుంది. బాయ్. ఇంకా బాయ్.